చరిత్రలో నా ప్రజలంతా రాక్షసులుగానే గుర్తించబడ్డారు. మా వేటకు జడిసిన వాళ్ళు తిరిగి మమ్మల్ని వేటాడడం మొదలుపెట్టారు. శతాబ్దాలుగా మేము అవమానకరమైన జీవితాల్ని జీవించాల్సి వచ్చింది. మా ఆకలి కారణంగా నాగరికతను మరిచి మనుషుల్ని తిని బ్రతికా. అప్పుడు మేము ఎదురు చూసే క్షణం రానే వచ్చింది. ఒక వ్యాంపైర్ మా కంటపడ్డాడు. మా చీకటి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఒక ఆశాకిరణంలా వాడే రావెన్. ఒక వ్యాంపైర్ చావుకి ప్రతీకారంగా రావెన్ రాక్షసానందంతో మనుషుల్ని పశువుల్ని నరికినట్టు నరికాడు. అతను ఒంటి చేత్తో వాళ్ళ సైనిక బలగాన్ని ఊచకోత కోశాడు. రావెన్ వీరత్వం అంతా అతను ఆ ప్రైస్ని కలిసే వరకు మాత్రమే. పురాణాల లెక్కల ప్రకారం అతను 200 కంటే ఎక్కువ వ్యాంపైర్స్ని చంపాడు. రోజుల తరబడి యుద్ధం సాగుతూనే ఉంది. రావెన్ ప్రైస్ని ఓడించాడు, కానీ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావంతో తుది శ్వాస విడిచే ముందు అతని చీకటి ఆత్మ తప్పక తిరిగొస్తుందని, రాబోయే కాలంలో మానవ రూపంలో జన్మిస్తానని జోస్యం చెప్పాడు. చివరిగా అతన్ని కనిపెట్టి ఎలాగైనా తిరిగి తీసుకురావాలని చెప్పడంతో వ్యాంపైర్స్ అంతా ఆశలు కోల్పోయారు. అప్పట్నుంచి మా రాక్షస జాతికి వేట లేదు, తిండి లేదు. మా జాతి గురించి మేమేమీ ఆలోచించలేదు. శతాబ్దాలుగా మా నాయకుడు రావెన్ యొక్క పునర్జన్మని వెతుకుతూనే ఉన్నాము. ఇక నేను చివరి దశకు వచ్చాను. ఎట్టకేలకు మానవ జన్మెత్తిన మా నాయకుణ్ణి కనుక్కున్నాను. నేను అతన్ని మారుస్తాను. మళ్ళీ మా వ్యాంపైర్ జాతికి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను. ఈ మధ్య నాకెందుకో ఆకలేయట్లేదు. నువ్వెందుకు ప్రతిదానికి అప్సెట్ అవుతావు? ఆ పదం చాలా చిరాగ్గా, దారుణంగా, అవమానంగా, ఇంకా అసహ్యంగా ఉంది. ఎందుకని మరీ ఇంతలా అసహ్యించుకుంటావు? నా ఉద్దేశం అది కాదు. హలో, నువ్వు కొంచెం మూసుకుని ఉంటే మంచిది. సరే ట్రేసీ, ఎప్పటి నుంచి నిన్ను కుంట అని పిలవాలి? నీకు గుర్తుందిగా, లాస్ట్ వీక్ ఆ వెదవగాడు నన్ను కుంటని తిట్టాడుగా. అది అసలు లెక్కలోకే రాదు. ఎందుకని? వాడు తాగేసున్నాడు. లేదు కార్మెన్, అది ఖచ్చితంగా లెక్కలోకే వస్తుంది. వాడు ఏ సరే, ఉద్దేశంతో ఇప్పుడు మనం అన్నా దేని గురించి నన్ను గొడవ కుంటని పడుతున్నాం? అన్నాడు. అవునది చాలా దారుణమైన పదం, అలా అనకూడదు. అది పచ్చి బూతులా ఉంది. నాకు సెకండ్ ఒపీనియన్ కావాలి. మరియా, మీరు ఒకసారి ఇక్కడికి వస్తారా ప్లీజ్? థ్యాంక్స్. ఏంటి? సరే, ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ రాత్రికి వస్తామని అడిగితే ఏమంటావు? నీ బోడిగుండుకు నేను కావాలా? దేవుడా, ఆవిడకి చాలా కోపం వచ్చినట్టుంది. ఈవిడ పెద్ద శివగామి, మరి ఈవిడ మాటే శాసనం. వదిలే. సరే వెళ్దాం పద. బాగా అలసిపోయా, ఇంకా ఈ ఫుడ్ తినలేక చస్తున్నా. హే. ఉండు, ఈ శివగామికి ఒకటి ఇచ్చేసి వెళ్దాం. ఎలా ఉంది? ఏ పద వెళ్దాం. రేపేం చేయాలనుకుంటున్నావు? నాకు తెలీదు, పార్క్ వెళ్దాం అనుకుంటున్నా. నువ్వు? నేను ఒక పేపర్ రాయాలి, కానీ అది చేయడానికి ఇష్టం లేదు కదా? గ్రేట్. సో మనం పార్కుకి వెళ్ళి కాఫీ తాగి ఆ పైన మనం కొనాలనుకున్న వస్తువుని కొనుక్కొని వచ్చేద్దాం. ఓరి దేవుడా, నాకు అరువులు పెట్టడం అంటే చాలా నాకు కూడా. ఇష్టం. ఓ హాగో, చెప్పాలంటే నిజానికి మనం రేపు కలిసే ముందు నీకు చెప్పాను కదా, ఆ నాటకం గురించి ఇంటర్వ్యూ ఉంది. నువ్వు అందులో నటిస్తున్నావా? అనుకుంటున్నాను. అది అతనే అని నీకు ఖచ్చితంగా తెలుసా? నాకు ఖచ్చితంగా తెలుసు. అవును, ఇప్పుడు ఆ స్టూడెంట్ నా దగ్గరే ఉన్నాడు. నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత నీకు కాల్ చేస్తాను. ఉంటాను. అద్భుతం. అందరూ నాలాగే కావాలనుకుంటున్నారు. సో కార్మన్, మీ ఆడిషన్ నిన్న చాలా బాగా జరిగింది. అవునా? అవును, ఇది జర్మనీలో నా మొదటి ఆడిషన్ని గుర్తు చేసింది. ఎన్నో తీపి జ్ఞాపకాలు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాణ్ణి. ప్రీ స్కూల్ చదివే రోజులవి. అది నా ఫస్ట్ ఆడిషన్ కాదు. ఓ కరెక్టే, నేను అది మర్చిపోయాను. ఐఎమ్ సారీ. నువ్వు ఇంతకుముందు నాటకాల్లో ఉన్నావా? ఉన్నాను. సరే, మంచిది. కానీ అందులో నువ్వు పార్టిసిపేట్ చేయలేదు కదా?
ఆ, జాష్, నేను పాడటం ఇది మొదటిసారి అని నాకు తెలుసు, కానీ మీరు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే. నేను నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ పాఠశాలకు వచ్చిన కొత్తల్లో నేను ముభావంగా మోమాటంగా ఉండేవాణ్ణి, నీకు తెలుసా? కానీ నేను అన్ని చాలా టాలెంట్గా చేసుకుంటాను ఇప్పటికి కూడా. కార్మాన్, టాలెంట్ లేని వాళ్ళకి ఎప్పటికీ నా ప్లేస్లో ఛాన్స్ ఇవ్వలేను. భయంకరమైన నటుల్ని నా స్థానంలో ఎవరు చూడలేరు. దానివల్ల నా పేరు నాశనమవుతుంది, నా పరువు కూడా పోతుంది. మీరు ఇంతకు ముందు నా ప్లేస్ చూసారా? మీకు నాలో ఏదో ఉందని మీకు తెలుసు. అవును, అవన్నీ చూశాను. గొప్ప కామెడీ లేలే. అది కామెడీ కాదు. ఎగ్జాక్ట్లీ. కార్మన్, ఇంకేదైనా ట్రై చేయి మ్యాన్. వంట చెయ్యి, లేదా ఆటో తోలు, లేదా ఇంకా. కానీ నేను నిజంగా నటించాలనుకుంటున్నాను. కార్మన్, నేను చెప్పేది విను. నువ్వు ఎందుకు నటించకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు చెప్తాను. నీలో ఉండే అపోహ వల్ల నువ్వు చాలా బాధపడతావు. బెటర్, నీకు ఇప్పుడే ఆ అపోహని పోగొట్టిస్తాను. నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్వి. ఇది కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేసుకో. నేను యాక్ట్ చేయాలంటే ఇంకా ఏం ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి, నేను చేస్తాను. ఎందుకంటే నేను టాలెంటెడ్ అని డీనే చెప్పారు. అయితే నీకు అబద్ధం చెప్పాడు. ఏయ్, నేను ఇంతకు ముందు ఎక్కడో చూసాను. ఏంటి? నేను ఇంతకు ముందు ఎక్కడో చూసానంటున్నా. బహుశా నా షోస్ లో చూసుండొచ్చు. రోమియో అండ్ జూలియట్, లేదు, నేను ఎప్పుడు చేయలేదు. హామ్లెట్. షేక్స్పియర్ ప్లేస్ ని స్కూల్లో ప్రొడ్యూస్ చేయరు. నువ్వు ఖచ్చితంగా గొప్పోడివి. ఏదేమైనా నీ సోది వినే టైం నాకు ఇప్పుడు అస్సలు లేదు. దొబ్బై. ఆ సన్నాసి నాకు టాలెంట్ లేదని చెప్పాడు. అదేంటి, ఫోన్లే వదిలేయ్. నువ్వు వేరే వాటికి ఆడిషన్ ఇవ్వు. నీకు తెలుసా నేనేమంటున్నానో? ఈ స్కూల్లో ఒకటి కాకపోతే 100 ప్లేస్ ఉన్నాయి యాక్ట్ చేయడానికి. అది కుదరకపోతే సొంతంగా ట్రై చేయి. నేను నా పని మీద దృష్టి పెట్టాలి. కార్మన్, నువ్వు పని చేయొద్దు. ఓ, సో నేను మన నెయిల్స్ గురించి రేపు మధ్యాహ్నం 2కి మిచెల్లి ల్యాండింగ్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఏంటి మనకా? అవును. నేను అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పలేదు కదా. సరే పర్లేదు, నేను పే చేస్తా. సో నీ బర్త్డే అని నమ్మించొచ్చు. సరే, బాగుంది. ఓకే. రాత్రి నేను ఇంటికి వచ్చినప్పుడు ఒక మనిషి మా గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నాడు. మా బిల్డింగ్ వాడే అనుకున్నాను, కానీ చూడ్డానికి విచిత్రంగా ఉన్నాడు. ఇంకా నేను అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పుడు అతను కూడా నేనేదో తెలిసినట్టు మాట్లాడాడు. అతని మాటలు, ప్రవర్తన నాకెందుకో చాలా డిఫరెంట్గా అనిపించాయి. అతని గురించి తెలుసుకుందామని నేను అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను. నేను ట్రేసీ, మాఫియా, అక్రమ సంబంధాలు, డ్రగ్స్. ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? నన్ను పట్టించుకోకుండా ఎటు చూస్తున్నావు? ఐఎమ్ సారీ, కానీ ఆ ఇద్దరిని చూస్తుంటే బాగా తెలిసిన వాళ్ళలా ఉన్నారు. అంటే నీకు వాళ్ళు తెలిసిన వాళ్ళ అనిపించట్లేదా? ఏంటి, తెలిసిన అంటే వాళ్ళ? డిఫరెంట్ గా. అవును, దేవుని పిల్లలు డిఫరెంట్ గానే ఉంటారు. ఒరే దున్నపోతు, అసలు నీకు వచ్చిన బాధ ఏంట్రా పీటర్? ఐఎమ్ సారీ, నా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇవాళ పొద్దునే వచ్చాను. నువ్వు పెద్ద పోకిరిగాడివిరా. నువ్వు మమ్మల్ని మామూలుగా పిలవలేవా? లేదు, నేను అలా పిలవలేను. అయినా నేను ఎందుకు అలా పిలవాలి? ఇలా ఆట పట్టించడమే బాగుంది. హే, పోరా. సో నా క్లాసెస్ తర్వాత మేము పబ్కి వెళ్ళి 2 డ్రింక్స్ తీసుకుంటాము. అంతేకాదు, అప్పుడు ఇంకా మా రూమ్కి వెళ్ళి మళ్ళీ 2 డ్రింక్స్ తీసుకుంటాము. ఒక్కసారి మొదలు పెట్టామంటే ఇంకా ఆపకుండా తాగుతూనే ఉంటాము రోజంతా. దట్స్ సో స్వీట్. స్వీటా? తాగేసి అంతా అయిపోయాక చెప్తే దాన్ని స్వీట్ అంటారు తెలుసా? ఏయ్, ఏంటి? నేనేం చెప్తున్నానంటే, నువ్వు స్కూల్లో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా మంచిదే. అవును, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే మంచిదే కదా. మంచిదా? అలా అయితే నువ్వు తనని కార్లో ఎక్కడికైనా లేపుకుపోతావా? ఓ, మరి డ్రైవింగ్ సంగతి ఏంటి? అలా అయితే తను నీ ఫ్రంట్ సీట్ లో కూర్చొని నీకు పనికొచ్చే పని చేస్తుంది. ఓ గాయ్స్, మిమ్మల్ని చూడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా? ఓ మై గాడ్, ఇంతకాలం మిమ్మల్ని చాలా మిస్ అయిపోయాను. మళ్ళీ కాలేజ్కి వెళ్ళు, మళ్ళీ మిస్ అయిపోతావు. నువ్వు తిరిగి రావడం బాగుంది. నువ్వు ఇక్కడే ఇంకొంతకాలం ఉంటావేమో అనుకున్నా. అవును, నేను అలాగే అనుకున్నాను, కానీ హోమ్సిక్ అనిపించింది, అందుకే ఇలా. ఓ, నువ్వు మాతో అవును, పాటు అందుకే. మానిక్యూర్ కి వస్తావా? మేము రేపు మానిక్యూర్ కి వెళ్తున్నాం. రేపు మా తమ్ముడు బర్త్డే ఉంది, అందుకే ఇలా రావడం జరిగింది. లేకపోతే వచ్చేవాడిని. అయితే నన్ను రమ్మని అడిగినందుకు థ్యాంక్ యూ. యూ వెల్కమ్. చూసావా, అదే నా స్టాప్. అందుకని సరే, అయితే రేపు నీ మ్యానిక్యూర్ అయిపోయాక కాల్ చేయి. మనం సరదాగా అలా బయటికి వెళ్ళి తిరిగొద్దాము. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. ఆ విషయం ఎందుకులే గాని, నీ తమ్ముడికి నా తరపు నుంచి హాయ్ చెప్పానని చెప్పు. నువ్వు హాయ్ చెప్పడం దారుణం. వాడికి ఇంకా 13 ఏళ్లే. ఓకే. లవ్ చేసే వయసు కాదు.
సర్లే, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. రేపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాల్ ఓకే. చేస్తాను. ఓకే, బాయ్. సరే గుడ్ నైట్. నీకు కూడా. బాయ్. నేను తనని అడిగాను కానీ తను నో అని చెప్పింది. పోనీ అదొక టైపు, నీకు ఇంకా మంచి వాళ్ళు దొరుకుతారు. అవును, అది నిజంగా ఒక పిచ్చిది తెలుసా? క్యామెల్ తొందరగా రండి, పెళ్లి కొట్టేశారు కదా. మేము లంచ్ లేట్ గా చేసి లైబ్రరీలో దాక్కోవాలనుకుంటున్నాం. మాతో వస్తావా? నేను రాను, మీరు దొరికిపోయారంటే ఇరుక్కుపోతారు. రారా, ఇదిగో వస్తున్నారు చూడు. అవును, నీకు పేరు భలే సూట్ అయింది. పోయి పని చూసుకోండి. ఎవరు పట్టుకో- ఏంట్రా మీ పని చూసుకునేది? కొట్ట, గట్టి కొట్టు. నిన్ను అలా ఉంటావా? వదలండి, నా ఫ్రెండ్ వదలండి. వదిలిపెట్టు. ఏయ్, పోరా. చిన్న. వెళ్ళిపో. పిచ్చి పట్టిందా ఇలా కొడుతుంది? వస్తే చంపేస్తాను. నీకేం కాలేదు కదా? యా, నేను బానే ఉన్నాను. నన్ను రక్షించినందుకు థ్యాంక్స్. ఏం పర్వాలేదు. ఏమైనా డోంట్ వరీ కార్మెన్, నేను నిన్నెప్పుడూ కాపాడుతూనే ఉంటాను. థ్యాంక్స్. జీవితం అంతా కూడా. ఇంతటితో పూర్తయింది. అంతేనా? ఐఎమ్ సారీ, నేను చేయగలిగింది ఇంతే. అవి పెరిగిన తర్వాత మీరు మళ్ళీ రండి. అవి తిరిగి పెరగవు, నేను కొరుకుతాను. మీరు కొరికితే దానికి నన్నేం చేయమంటారు? నేను బ్యూటిషియన్ని, థెరపిస్ట్ని కాదు. నేనేం అద్భుతాలు చేయలేను. అలాగైతే నా డబ్బు నాకు తిరిగి చెయ్యి. ఖచ్చితంగా కుదరదు. నువ్వు ఒక వేసి అవి. నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వేమన్నా పతితవా? ఇప్పుడు నువ్వేమన్నా? తనని అలా అనొద్దు. మీకేమైనా పిచ్చి పట్టిందా? మంచిది, బయలుదేరండి. మర్యాదగా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి, లేదంటే నిన్ను. మీరు ఇప్పుడు మర్యాదగా వెళ్తారా లేక పోలీసులు ఇప్పుడు చెయ్యి పిలవాలా? చెయ్యి చెయ్యి చెయ్యి, త్వరగా చెయ్యి చెయ్యి. నీకు దమ్ముంటే చెయ్యి చెయ్యి. పద నేను చేస్తాను. కార్మెన్, ఆగు. మనం ఇప్పుడు వెళ్ళాలి. నువ్వు ఒక దొంగవి. తొందరగా వెళ్ళిపోదాం బయటకు పద. పోరా. నువ్వు ఒక దొంగవి. నేను పోలీసుల్ని నువ్వు ఒక పిలుస్తున్నాను. దొంగవి. నోరు మూసుకొని దొంగ. పోరా. ఎందుకలా అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది ఆ చెప్పు. దొంగ మంది నా డబ్బులు దొబ్బేసింది. ఏదేమైనా నేను డబ్బు కట్టేశానుగా. దేవుడా, అంత కోపం ఏంటి తన మీద నీకు? అయినా ఈ మధ్య ఏంటో నీకు ముక్కు మీదే కోపం ఉంటుంది. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకని? నేను కలలు కంటూ ఉన్నాను. దొంగ మొహమా! నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు నాకు చాలా చీజ్ కావాలి. నీకు నేనిప్పిస్తాను. అయితే నువ్వు నిజంగా నటుడవ్వాలనుకుంటున్నావా? ఏమన్నారు? హ? నువ్వా? ఆ నాటకాలన్నింటిలో నువ్వే ఉంటున్నావు. అవును, పనికిమాలిన ప్లేస్లో. నీకేం కావాలి? నేను జస్ట్ నీకు హాయ్ చెప్దా అని వచ్చానంతే. యా,
ఐఎమ్ సారీ, కానీ నేను తెలియని వాళ్ళతో అస్సలు మాట్లాడను. ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే వాళ్ళతో మాట్లాడను. సో బయలుదేరి ఇంకా. ఎక్కడికి? నీకు తెలుసా నీ నరం కట్ అయింది. నేను విసిగి వేసారిపోయాను. నువ్వు నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావు. ఎందుకు చేస్తున్నావో తెలీదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు. అవును, నేను కొన్ని నాటకాలు వేశాను. వాటిలో ఏ ఒక్కటి నువ్వు చూసుండవు. నీకు ఇంకొకటి తెలుసా? నువ్వు నసగాడివి. అవును, నువ్వు పెద్ద నసగాడివి. నువ్వు సన్నాసి దద్దమ్మలా ఉన్నావు. మొత్తానికి నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. సో నన్ను వదిలేయ్. మర్యాదగా నువ్వే వెళ్తే మంచిది. దొబ్బైరా. నువ్వు ఒక రక్తపిశాచివి తెలుసా నీకు? ఏమన్నావు? వ్యాంపైర్. అవును, ఇంకా డౌట్ లేదు. నీకు పిచ్చుంది, పూర్తిగా ఎక్కేసింది. అసలు నువ్వు ఎవడివిరా? దొబ్బుతున్నావు. ఓ ఓ నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? నేను మీ రోజుని పాడు చేస్తున్నానా? ఎందుకంటే నా రోజు ఎలాగో పాడు చేశాడు. అండ్ ఏడిడు ఆ పెద్దావిడ మీద ఎందుకు అరుస్తున్నావు? ఎవడో నన్ను ఫాలో అవుతున్నాడు. సాధించావు, థ్యాంక్ గాడ్. లేదు, స్టాకర్ అంటే చెడ్డోడు. కార్మెన్, ఇంతకీ ఎవరు నిన్ను ఫాలో అవుతున్నారు? నాకు తెలీదు. వాడు చాలా తెల్లగా నల్ల జుట్టుతో పొడుగ్గా ఉన్నాడు. వాడు నన్ను వ్యాంపైర్ అంటున్నాడు. పూర్తిగా పిచ్చోళ్ళ ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? నేను వెనక్కి తిరిగేలోపు వెళ్ళిపోయాడు. ఏడ్చినట్టుంది. నిన్నటికి రాత్రి ఇద్దరు నా రూమ్ బయట నిలబడి ఉన్నారు. నేను లైట్ ఆన్ చేసి చూస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతోంది? ఏం లేదు, నువ్వు అనుకున్నట్లు ఏం జరగదు కూడా. అలాంటిది ఏమైనా జరిగితే నీ పక్కన నేను ఉంటాను కదా. సరే, థ్యాంక్స్. వాడికి నువ్వు వాడొక వ్యాంపైర్ అని చెప్పావా? చెప్పాను కానీ వాడికి అర్థం కాలేదు. నువ్వు తనకి పూర్తిగా ఒక పిచ్చోళ్ళ కనిపించావు. తనకి తన పూర్వజన్మ గుర్తుండదు. ఏ మనిషికి కూడా వాడు వ్యాంపైర్గా మారితేనే అది గుర్తొస్తుంది. నేను ఇంకేం చెయ్యాలి? నేను చేస్తాను. నిజంగానా? నువ్వేం చేస్తావు? వాడితో టీ పార్టీలో కూర్చుందాం అనుకుంటున్నావా? ఫాదర్ లూక్తో జరిగిన భారీ యుద్ధం గురించి చెప్తావా? అతనితో మాట్లాడి మన జాతి అంతరించిపోవడం గురించి చెప్తావా? నోరు మూసుకోండి. లేదా వాడి పక్కలోకి దూరదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు బాగా గుర్తు చేసావు. నువ్వు ఖచ్చితంగా వాళ్ళలాంటి దాను కాదని నాకు తెలుసు. నేను కూడా అందరిలాంటి దాన్నే బేబీ. ఇంకోసారి నన్ను బేబీ అని పిలవద్దు. బేబీ, నన్ను బేబీ అని పిలవద్దని చెప్పాను బేబీ. కదా, అయినా కూడా ఎందుకు పిలుస్తున్నావు? బేబీ, బేబీ, నేను నీ బేబీని బేబీ. కాదు. బేబీ 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 అంట. రెచ్చగొడుతుంది. నీకు వ్యాంపైర్స్ గురించి ఏమైనా తెలిస్తే చెప్తావా? అదే వ్యాంపర్స్ గురించా? ఎందుకు? నాకు విచిత్రమైన కళలు వస్తున్నాయి. నీకు విచిత్రమైన కళలు వస్తున్నాయా? నేను తను రాకముందు చిన్న కొనుక్కు తీశాను. ఒక పీడకలు వచ్చింది. నాకు స్కూల్ ప్లే గురించి బాగా తెలుసు. అయితే బహుశా నువ్వు అందుకే స్ట్రెస్ అవుతున్నావు అనుకుంటా. నేనేమి స్ట్రెస్ అవ్వలేదు, బాగానే ఉన్నాను. నువ్వు ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నావు డ్యూడ్. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు జోస్తో మాట్లాడొచ్చు కదా. అతన్ని ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఒక చిన్న పాత్ర ఇచ్చినా అది నీకు మంచిదే కదా. ఓ, వెళ్ళి జోస్తో మాట్లాడొచ్చు కదా. నేను రేపు అతనితో మాట్లాడతాను. నీకు ఖచ్చితంగా ఏదో ఒక పాత్ర ఇస్తాడు. నేను చేస్తాను. నా జీవితాంతం ఎవరు నాకు ఏమి ఇవ్వలేదు. నేను దానికోసమే పనిచేస్తున్నాను. అయినా సరే నాకేది రాలేదు. సరే, అయితే అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? సరే, నేను ఒక పెద్ద స్టార్ అవ్వాలనుకుంటున్నాను. నేను కేవలం మెరుగైన జీవితాన్ని కోరుకుంటున్నా. ఇకపై దేనికి టెన్షన్ అవ్వకూడదు అనుకుంటున్నా. డ్యూడ్, నీ నమ్మకాన్ని అసలు వదలదు. లేదు, నా ఉద్దేశం, నేను నీతో ట్రేసీతో తప్ప ఇంకెవరితోనూ కలిసి ఉండలేను. అండ్ వారం కన్నా ఎక్కువ నేను ఎక్కడ పని చేయలేను. నా మనసు కూడా విసిగిపోయింది. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళినందుకు నేను తిట్టుకుంటాను, కానీ తనకి నష్టాలను ఎలా కట్ చేయాలో బాగా తెలుసు. పుట్టగానే నేను ఒక నష్టజాతకుడిని తెలిసి నన్ను వదిలేసింది. నేను తనకి ఇష్టం లేదనుకుంటా. నా దురదృష్టం. డ్యూడ్, అలా అనకు. ఆమె నిన్నెందుకు విడిచిపెట్టిందో నీకు తెలియదు. ఆమె అప్పుడు చాలా చిన్నదే ఉండొచ్చు. అలాగే డ్రగ్స్ కూడా అలవాటు పడి ఉండొచ్చు కదా. ఆమె నాతో ఒక ఫోటో కూడా దిగలేదు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. సరే, అందులో ఏం పెట్టావు? ఏం లేదు, ఇది ఇబ్బందిగా ఉంటుంది. సరే, ఇప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి.
ఇది ఇది మనం, ఇది నువ్వు, నేను, ఇంకా ట్రేసీ. దేవుడా, నేను నా ప్రాజెక్ట్ తీసుకోవడం మర్చిపోయాను, చూసావా? కార్మన్, అంతా సర్దుకుంటుందిలే. అయితే నీకు బుక్స్ చదవడం బాగా ఇష్టం అనుకుంటా. ఆల్ ఇంతకి నీకేం కావాలి? నువ్వెక్కడుంటావు డార్లింగ్? పని చూసుకో. మనిద్దరం కలిసి ఆడుకుందామా? దూరంగా ఉండు. నువ్వు తాగున్నావా? కొంచెం తాగాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో ఆడుకోవడానికి ఆ మరియా లేదా ఏంటి? నీకు నేను కావాలని నాకు తెలుసు బేబీ. నువ్వు 3rd క్లాస్ నుంచి నన్ను నా ఫ్రెండ్స్ని ఎగతాళి చేస్తూనే ఉన్నావు. దానికి నీకన్నా ఒక గొర్రె ఎంతో నయం. అలాగా అయితే వాటితోనే పడుకో, నీకు బాగుంటుంది. నేను పోలీసులను పిలవబోతున్నాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో బంగారం. పిరికి పందా. సూపర్గా చేస్తున్నావు. కొంచెం మెల్లిగా, అంత ఫాస్ట్గా వద్దు. గ్రేట్, చాలా బాగుంది. వావ్. ఇది తీసుకొని తుడుచుకొని వెళ్ళిపో, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి చండాలం? అవును అవును, నిజానికి ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్. జస్ట్ వర్క్ టెక్నిక్స్ చెప్తున్నానంతే, ఇంకేం లేదు. యా, ఎందుకు డోర్ని నాక్ చేయకుండా అలా టక్మన్ వచ్చేసావు? నేను చేశాను, నేను కొట్టాను. ఇంతకి నీకేం కావాలి? జస్ట్ నేను చేయగలిగేది ఏదైనా ఉంటే కోరస్ లాంటిది, లేదా ఏదైనా ఎక్స్ట్రా రోల్ ఏదైనా చేద్దాం అనుకుంటా. సర్లే, ఇప్పుడు పాడు వింటాను. ఏంటి పాడమంటున్నాను. ఇక్కడ? అవును, ఇక్కడే. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలాగట్టి లాగుతారు ఆంధ్రాచనం. పాలకొల్లు తీరి చూస్తే. ఆపు. ఐఎమ్ సారీ, నువ్వు అంత టాలెంటెడ్ అయితే కాదు. మీరేమన్నారు? ఎంత భయంకరంగా ఉంది అంటే నాకు వినడానికే ఇబ్బందిగా ఉంది. అసలు అది సాంగేనా? నిజంగా నిన్ను ఇంతకు ముందు ప్లేస్ లో ఎలా తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా నీ వాయిస్ ఎంత దారుణంగా ఉంది అంటే నువ్వు ఎప్పటికీ హీరోవి కాలేవు, సింగర్ కూడా కాలేవు. ఫ్రాంక్ గా చెప్తున్నాను. అది లైన్స్ ని సనగడం, గుర్తు పెట్టుకోవడం నటన కాదు. ఇక ఆపేయ్, నన్ను అలా అనే హక్కు నీకు లేదు. ఇంకా నేను నిన్ను సహించలేను. ఎప్పుడు చూడు వాదిస్తూనే ఉంటావు. నీకు టాలెంట్ తక్కువ, మాటలు ఎక్కువ. సరే, మీ ఫ్రెండ్స్ కి దండం పెట్టాలి. అసలు నిన్ను ఎలా భరిస్తున్నారో ఏంటో. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నువ్వు వచ్చిన పని చేయొచ్చు కదా. నీకు రాని వాటి మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నావు? ఇందులో చాలా కాంపిటీషన్ ఉంటుంది, నువ్వు దాన్ని తట్టుకోలేవని చెప్తున్నాను. నువ్వు నోరు మూసుకోరా, పోరంబోకు. నేను ఎప్పటికీ ఎవడు తీసుకోడు. ఇక్కడున్న వాళ్ళనే నెత్తి మీద పెట్టుకుని ఊరేగు. వావ్, నేను ఎప్పుడు అలానే చేస్తాను. అడుక్కు తినరా. అవును, పోరంబోకు. నువ్వేరా పొరంబోకువి. గాడిద నా కొడక. దాని పళ్ళుతో నీ బొందరా, నీ బొంద. ఓ హలో అమ్మా. కార్మెన్, వాడు అలా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు. ఇది అసలు ఆ పీటర్ గారి ఐడియా. నేను అక్కడికి వెళ్ళి అడుక్కోవాలనుకోలేదు. నువ్వు బాగా ఊపిరి తీసుకుని ఇప్పుడు రిలాక్స్ అవ్వు. లేదు, నేను ఊపిరి పీల్చుకోవడం కాదు, నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఆమె ముఖం భయంకరంగా మారుతుంది. అతను మన ఆత్మలను తింటున్నాడు. మన ఆత్మలకు దూరంగా మన మనసుల్లోనే నివసిస్తున్నాడు.
భయపడకు, నేను దెయ్యాన్ని కాదు. ఎవరు మీరు? ఎమిలీ, నేను మీకు పాత స్నేహితురాల్ని. ఎమిలీ అనేవాళ్ళు నాకు ఎవరు తెలీదు. అవును, మీకు తెలీదు, మీకు గుర్తులేదు కూడా. ఎందుకు? ఎందుకంటే ఇది మీ గత జీవితం. ముందు నా ఇంటి నుంచి బయటకు వెళ్ళు, నా దగ్గర బ్యాట్ ఉంది. మీరు నిన్న మార్కెట్లో కలుసుకున్న ఆ వ్యక్తి పేరు క్యాంపబెల్. అయితే మేము వ్యాంపైర్స్. ఓ మై గాడ్, ఇది పిచ్చిగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ మీ గత జీవితంలో మీరు కూడా ఒక వ్యాంపైర్. మీరు మాకు చెప్పారు మీరు మళ్ళీ పుట్టినప్పుడు మిమ్మల్ని తీసుకురమ్మని. నేను నిన్ను నమ్మను. ఆగండి, మీరు ఆ లైట్ని ఆన్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఒకటుంది. ఏంటి? నా కళ్ళు విచిత్రంగా ఉంటాయి. మీరు వాటిని చూసినప్పుడు కేకలు వేయకండి. అసలేం జరిగింది? ఒక ప్రీస్ట్ నన్ను కుర్చీకి కట్టేసి నా కళ్ళను బ్లీచ్ చేశాడు. అది చాలా కాలం క్రితం జరిగింది. మీరు నా కళ్ళని ఇష్టపడేవారు. నువ్వు చూడగలవా? చూడగలను. వాళ్ళు కోలుకున్నారు. రక్తపిశాచులు నొప్పిని అనుభవిస్తారు, కానీ మనం అంత ఈజీగా గాయపడము. మీకు తెలుసు కదా. నువ్వు ఇదే రకంగా పబ్లిక్లో తిరుగుతుంటావా? లేదు, నేను ఆరాధించే వ్యక్తులకు మాత్రమే నా నిజమైన స్వభావాన్ని చూపిస్తాను. నేను ఇంకా నీతో ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ఇది మీ ఆత్మ మాట్లాడుతుంది. ఒకప్పుడు మీరు నాలో ఓదార్పు పొందారు. మీరు మళ్ళీ ఆ సౌకర్యాన్ని ఖచ్చితంగా నా దగ్గర అనుభవించాలనుకోవచ్చు. ఇంతకీ నీకేం కావాలి? మిమ్మల్ని తిరిగి మార్చడం. తప్పగా అనుకోకు, నీకు పిచ్చి పట్టింది. నేను మీకు నిరూపించగలను. సరే అయితే నిరూపించి చూద్దాం. అవును, అవి ఇంప్లాంట్లు కావచ్చు. నేను మీ ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికీ లోపలికి వచ్చాను. గాలి కోసం వెనక కిటికీ తెరిచి ఉంది. నువ్వు నాతో వచ్చావంటే నీకు ప్రూఫ్ చూపిస్తాను. దీని గురించి నాకు తెలియదు, కానీ నువ్వు దీన్ని హ్యాండిల్ చేయగలవు. రాత్రి నీకేమైనా పేడకల్లొచ్చిందా? అది నీకెలా తెలిసింది? నువ్వు మానవ శరీరంలో పూర్తిగా మునిగిపోయావు. హా? మనిషి పడుకున్నప్పుడు మేము దగ్గరగా ఉంటాం. ఒక్కోసారి వాళ్ళని మేల్కొల్పమని లోపల నుంచి మాకు సిగ్నల్ వస్తుంది. అది మానవ ప్రక్రియ, తెలుసా? ఓ, ఒక్క క్షణం ఆగండి. మీరు పగటిపూట కూడా తిరుగుతున్నారు కదా, అది చట్టానికి విరుద్ధంగా ఏముండదా? ఏంటి చట్టమా? లేదు, అసలు నిజంగా. పగలు ఎలా నడుస్తారు? సన్ బ్లాక్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఓ, మీరు అక్కడికి నన్ను డాన్స్ చేయించడానికి తీసుకెళ్తున్నారా? లేదు, నీ ఆకలి తీర్చడానికి. హా, నీకే బాధ కలగదని మేము హాని ఇస్తున్నాం. నొప్పిని అనుభవిస్తారంతే. గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం. నాకు సిగరెట్ ఇస్తారా? $2. నా దగ్గర డబ్బులు లేవు. హ్మ్? ఏది ఫ్రీగా రాదు. మీకేమైనా పిచ్చా? మీరు ఏంటి అసలు? ఆమెకి ఏం కాదని చెప్పారు కదా, ఎందుకు తనని అలా చేశారు మీరు? బహుశా తను చాలా బలహీనంగా ఉన్నట్టుంది. కొందరు చికెన్ తింటారు, మరికొందరు ఫిష్ తింటారు. మనం మనుషులు తింటాము. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. ఓ, మనం తనని వెంబడించాలా? లేదు, వాడు నేరుగా ఇంటికి వెళ్ళి తలుపులేసుకుంటాడు. అంతకు మించి ఏం చేయలేడు. అలాగే తెరుచున్న కిటికీలన్నీ మూసేస్తాడు. అలాగే వెనక ఉన్న వంటగదిలోకి వెళ్ళి తలుపు లాక్ చేస్తాడు. తర్వాత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ గ్లాసులో నువ్వు పోసిన నీళ్లుంటాయి. అతను మొత్తం నీళ్లు తాగేస్తాడు, చుక్క మిగలకుండా. గ్లాస్ తెంచగానే అతడు ఉన్నట్టుండి గాఢ నిద్రలోకి జారుకుంటాడు.
బాగా ఆలస్యమైంది. ప్లీజ్, మాకు మీరు కావాలి. నా ఆత్మను కనుగొనండి, నన్ను తిరిగి తీసుకురండి. ఏంటి? లేదు, నేను చనిపోయిన తర్వాత నన్ను కనిపెట్టండి, నన్ను వెనక్కి తీసుకురండి. నేను మాటిస్తున్నాను. మేమిద్దరం హామీ ఇస్తున్నాం. మన వ్యాంపైర్ జాతి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురండి. హలో మిస్టర్ క్యామన్, నేనే మాట్లాడేది. హే, ఒక రోజంతా నేను కలవలేదు, మాట్లాడలేదు. హే, నాకు ఎలాగో ఉంది. నాకు కాల్ చేయాలనుకుంటే నీకు అనిపించలేదా? నువ్వు ఇది వింటే 7ంటికి మెటీరియల్స్ దగ్గరికి వచ్చేసేయ్, ఓకేనా? ఈ మెసేజ్ విన్న వెంటనే నాకు రిప్లై ఇవ్వు, లేదంటే నేను నిన్ను వెతకడం మొదలు పెట్టాలి, ఓకేనా? బాయ్. నువ్వు ట్రేసీని కానీ పీటర్ని కానీ చూడలేవు, కానీ వారు కంగారు పడతారు. నీకేం జరిగిందనేది వాళ్ళకి చెప్పకూడదు. నేను అది ఎక్స్పెక్ట్ చేశాను గాడిద. మీరు కలవాల్సి వస్తే అది మీరు ఆమెకి బ్రేకప్ చెప్పడానికి, తనతో మీరు మూవ్ ఆన్ అవుతున్నట్టు చెప్పండి. రిలాక్స్, నిన్న పుట్టినట్టుగా ప్రవర్తించకండి. నువ్వు అలానే ఉన్నావు. నువ్వు నోరు మూసుకో. నిన్న నేను పునర్జన్మ పొందాను, అంటే పిల్లాన్ని కాదు. నేను ఏం చేయాలో ఆలోచిస్తాను. మీరుండండి, నేను చూస్తాను. హలో మిస్టర్. నన్నందరూ బ్రదర్ జాన్ నన్నందరూ అంటారు. సిస్టర్ జోనా మేము ప్రేమ అంటారు. అనే చర్చ్ నుండి చర్చ్ వచ్చాము. ఆఫ్ లవ్. మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తున్నారా? మీరు శాశ్వతంగా ఇప్పుడే కాదు, జీవించాలనుకుంటున్నారా? ఎప్పటికీ. నేను ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాను. ఓ యెహోవాకి మనం ధన్యవాదాలు. రక్షించబడి దేవుని కృపతో జీవిస్తున్నాం, అవును కదా? మనం స్వర్గానికి కూడా వెళ్తాం. మేమిప్పుడు ఒక అతీతమైన గొప్ప ఆత్మను ఒక కలుసుకున్నాం. అతీతమైన ఆత్మ. ఓ, మీకు తెలుసా, దాని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలి. ఓ, మీరు నిజమే మాకది చెప్తున్నారా? సంతోషం. లోపలికి రండి. ఓకే. ఓ, అలాగే ఆత్మతో విహరిద్దాం పదండి. ఓ ఓరి పాపాత్ములారా, అతను 5 నిమిషాల్లో గనుక ఇక్కడికి రాకపోతే నేను సర్చ్ పార్టీని పంపుతాను.
వెల్ ఇది నా లక్కీడే కదా. అసలు మీకేం కావాలో చెప్పండి. నీ నుంచి ఏమీ అక్కర్లేదు. నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు. అతను ఇంకో 2 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. పాపం నువ్వది ఎంత సందేహంగా చెప్తున్నావు. నీకు ఇంకో చోటేం దొరకలేదా? ఇక్కడే వేలాడుతున్నావు. నా ఉద్దేశంలో ఏ ఒక్కరూ నీలాంటి దాన్ని కలవాలనుకోరు. కలిస్తే వాళ్ళకే అవమానం. వావ్, నీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు, నీ కంపు అది భరించడానికి కష్టంగా ఉంది. మంచి మార్పు వచ్చింది నీలో. ఆమె చెప్పింది నిజమే. నీ దగ్గర గాడిద కంపు కొడుతుంది. గాడిద. మీకు పని పాట లేకపోతే కనీసం అలా బయట తిరగండి. ఎవరైనా కాస్త జాలిపడి చిల్లర పడేస్తారు. నిన్న నేను నిద్రపోయాను. కాల్ చేయనందుకు సారీ. మనం చూసిన ఆ ఇద్దరు నిన్ను కిడ్నాప్ చేశారని అనుకున్నాను. అసలేం జరిగింది? నేను బాగానే ఉన్నాను. చెప్పాలంటే మిమ్మల్ని ఏం చేయకుండా అలా వదిలేయడం నాకే నచ్చలేదు. అది జరిగి 4 రోజులు అవుతుంది. అది మర్చిపోకండి. మీరు ఆ జఫ్ అయ్యే దగ్గరికి వెళ్ళి ఎందుకు దెబ్బరు? మీకు అలవాటే కదా. చూడండి, ఎవరు పడితే వాడు ఇలా మాట్లాడకూడదు. ప్రతి చేతగానోడు మాట్లాడుతున్నాడు కదా. అన్నట్టు నీ నటన చాలా చెత్తగా ఉంటుంది. కమ్యూనిటీ కాలేజ్ షోస్లో కూడా నిన్ను తీసుకోరు. పైగా మీ అమ్మ కూడా చాలా తెలివైంది. నువ్వు దురదృష్టవంతుడు అని తెలిసి వదిలించుకుంది. పైగా నిన్నెప్పుడు ప్రేమించనో లేదు. నీకో తెలుసు అనుకుంటా. నేను చెప్పింది నిజమే అనుకుంటా. ఎప్పటికీ ప్రేమించలేదా? అది మన ఇద్దరికీ సరిపోయే మాటలా ఉన్నట్టుంది. మీ అమ్మమ్మ నీ ప్రతి పుట్టినరోజు తను మర్చిపోయేది, కానీ మిగతా వాళ్ళందరికీ గుర్తుండేది. కానీ తను మాత్రం అలా ఎందుకు మర్చిపోతుందో తెలీదు. మరి దాన్ని ఏమంటారో చెప్పు. నిజంగా దాని గురించి నీకు తెలియదు కదా? హో, నీకెలా తెలుసు? ఈ మధ్య నీకేమైంది? ఇంత కోపం వస్తోంది? నా తల్లి గురించి తను ఎంత అసహ్యంగా మాట్లాడిందో వెళ్ళేదా? అవును, కానీ ఆమె అసలు హార్డ్వర్డ్ గ్రాడ్యుయేట్ కాదని నాకు తెలుసు. ఇంతకీ ఏంటది? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఫన్నీగా ప్రవర్తిస్తున్నావు. అదేదో చిన్నపిల్లల ఆటలాగా దాగుడు మూతలు ఆడుతున్నట్టు అనిపిస్తోంది. పీటర్ కాల్ చేస్తున్నాడు. నేను వెళ్ళాలి. ఆర్ యు ఓకే? అంతా మామూలే. సరే, మళ్ళీ కలుస్తాను. ఇక విచిత్రంగా ఉండడం ఆపు. ఏదైనా సమస్య? నేను వేసుకున్న ఆ నెక్లెస్ ఏమైంది? ఇప్పుడు నీకు అదెందుకు చెప్పు? ఎందుకంటే నన్ను అనాథాశ్రమంలో చేర్చే ముందు మా అమ్మ నాకు ఇచ్చింది. అయితే ఏంటి? అలా అంటావేంటి? అది నాకు చాలా ముఖ్యం. అది నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉంది. ఇప్పుడు ఇది నీ కొత్త జీవితం. ఇకపై నీకు అది అవసరం లేదు. నాకు ఏం కావాలో నాకు తెలుసు. వీడి హ్యూమన్ ఫీలింగ్స్ ఇంకా పోలేదు. నువ్వు కొంచెం ఓపికగా ఉంటే మంచిది. తనకి ఇంకా కాస్త సమయం ఇవ్వు. మనం దీనికోసమే 200 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. నాకు ఆకలిస్తుంది. నేను తినడానికి ఏదైనా దొరుకుతుంది అనుకుంటాను. నేను మీతో రావచ్చా? లేదు, నేను బాగా బలిసిన ఒకళ్ళని కనిపెట్టబోతున్నాను.
హలో. ఓ మరియా, ఎలా ఉన్నావు? ఆ, నువ్వా? నువ్వేం చేస్తున్నావు? మరో బజార్ దాంతో ఎంజాయ్ చేస్తున్నావా? అవును, అలాంటిదే. నువ్వు కూడా చూస్తావా? హలో, ఇప్పుడు గత్తే ఇక్కడ ఉన్నావేంటి? ఓహో. వావ్. నువ్వు చావబోయే చివరి క్షణం కూడా ఎంత అద్భుతంగా గడుపుతున్నావు. ఆఖరి శ్వాస వరకు కూడా నీలాంటి దాన్ని తను చాలా మిస్ అవుతుంది. అదేంటో ఇప్పుడు నీకు అర్థం అవుతుందా? ఎక్కడికి పోతావు? దగ్గరికి రాకు. నన్ను వదిలే. వెళ్ళిపో. నువ్వు ఇప్పుడు కరెక్ట్ గా రావాల్సిన ప్లేస్ కి వచ్చావు. నువ్వు క్యారమెన్తో ఒకసారి మాట్లాడాలి. వాడిప్పుడు చాలా మారిపోయాడు తెలుసా. ఉన్నట్టుండి ఇప్పుడు వాడు చాలా తెల్లగా అయిపోయాడు. మరియా మీద విరుచుకుపడ్డాడు, అదేదో చంపేసేటట్టుగా. సరే, నాకు తెలిసి మరియాని ఎవరు ఇష్టపడరు. ఇందులో నీకు తెలియంది ఏముంది చెప్పు. వాడు కొన్నిసార్లు చాలా డ్రామాటిక్గా అనిపిస్తాడు కదా. నాకు తెలుసు. నిజంగా నువ్వు వాడి పట్ల శ్రద్ధగా ఉంటావులే. నిజమే, అతను నా బెస్ట్ ఫ్రెండ్. ఓ, అలానా? నా ఉద్దేశం, నేను మీ ఇద్దరిని శ్రద్ధగా చూసుకుంటున్నాను. నిజంగా? నువ్వు నన్ను కూడా పట్టించుకుంటున్నావా? సరే, అవును, నా ఉద్దేశం నువ్వు నాకు తెలుసు. అవును, నువ్వు కూడా నాకు తెలుసు. ఐదు నిమిషాల్లో లైబ్రరీ మూసివేయబడుతుంది. ఇక మనం యా సరే, మనం వెళ్దాం పద. నువ్వు కొంచెం బెటర్గా ఫీల్ అవుతానంటే కావాలంటే కార్మెన్తో నేను మాట్లాడతాను. ఓ, థ్యాంక్ యూ. యా. ఇక నా స్టాప్ వచ్చేసింది. దేవుడా, ఇదేదోలా ఉంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏదో తెలియని అనుభూతి. నేను వెళ్తాను. నేను కూడా వెళ్ళాను. సరే, గుడ్ నైట్. జాగ్రత్తగా వెళ్ళు. కలుద్దాం. ఏమైంది? నాకేం కాలేదు. బాయ్ బాయ్. బాయ్.
ఓ వెనక వచ్చేది నువ్వేనా? మరి ఇంకెవరు అనుకున్నావు బేబీ? బేబీ అని పిలవద్దు. నేను నిన్ను ఇకపై పీటర్తో కానీ కార్మెన్తో కానీ చూడలేను. నువ్వు సరిగా చూడలేదనుకుంటా. ఇప్పుడే నేను పీటర్తో మాట్లాడొస్తున్నా. మరైతే కార్మెన్, వాడు బిజీగా ఉన్నాడు. వాడికి నీకంటే కూడా ముఖ్యమైన విషయాలున్నాయా? ఆల్, నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వంటే నాకు అసహ్యం. కాబట్టి ఇక్కడి నుంచి దొబ్బేయ్. నువ్వు చూడడానికి నిజంగా ఒక మంచి నన్ను ఐటమ్ వదిలేయ్. దానిలా కనిపిస్తావు. ఏం చేస్తున్నావు అది నా నువ్వు? మాటలో నన్ను చెప్పలేను. వదులుతావా లేదా? ఈ పని ఏదో నేను ఎప్పుడో చెయ్యాల్సింది. చాలా నీకే తప్పు చెప్పేది చేశాను. హెల్ప్! ఎవరైనా రక్షించండి. వదలరా, వదులు, వదిలిపెట్టరా. నన్ను వదిలిపెట్టు. ఏం చేస్తున్నావు? వదలరా, వదులు, వదులు. హెల్ప్! వదలరా. నువ్వు రమ్మన్న చోటుకి నేను తర్వాత వస్తాను గానీ రాత్రికి ఇక్కడే మన డిన్నర్ ఏమంటా? ఊరి దేవుడా, ఇక్కడ నిలబడి నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి ఎందుకు పిలుస్తావు? ఆయన అన్ని చోట్ల ఉండడు. అసలు నీకేం కావాలో చెప్పరా బోడుగుండి నాయాలా? నువ్వు తన మీద చెయ్యేశావు. నువ్వు తనని బలాత్కారం చేశావు. ఈరోజు నేను ఎవరిని ముట్టుకోలేదు. చేసిందంతా చేసి అబద్ధం ఎందుకు చెప్తున్నావు? ముందు నువ్వు బయటికి రావరా. తను ఆపమని అరిచినప్పుడు నువ్వు ఆపావా? సారీ. సారీ సారీ, ఇదంత మంచిది కాదు. నేను చెప్పేది విను. నేనిప్పుడు నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ఆలోచించు, ఆలోచించు, బుర్ర పెట్టి బాగా ఆలోచించు. నిన్ను నేను తినాలా? నన్ను తింటావా? నేను అలా చేయను. ఎందుకంటే నీ రక్తం ఎలాగో రుచిగా ఉండదు. నన్ను తింటావా? అవును, నేను తింటాను. నీకు తెలుసా, నేను నిన్ను తినడం కన్నా నీ రక్తం తాగుతా. ఎందుకంటే నిన్ను తినేసి అంత బలిసి నువ్వు లేవు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు? ఈ రాత్రికి ఇంకో అమ్మాయి ఎవరు నీకు తగలేదా? నువ్వు తనపై ఉపయోగించిన ఆయుధం ఎక్కడుంది? ఏ ఆయుధం? నీకు తెలుసు. ఆ ఆయుధం ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఆ వెర్రి చిన్నది ఎక్కడుంది? ఎక్కడుందో చూస్తాను. ఇక్కడుంది. నీకు ఇలా చూడటం ఇష్టం లేకపోతే దూరం నుంచి చూడు. హాయ్, కార్మెన్ ఇంట్లో ఉన్నాడా? కార్మెన్ ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు. ఏమంటున్నారు మీరు? ఇంతకు మీరెవరు? నిజమైనవి కాదు కదా? వాడు తనని రేప్ చేశాడు. అందుకే వాణ్ణి చంపావా? అవును. వాడి రక్తం తాగలేదా? నేను పంది రక్తం తాగను.
మంచి ఆహారాన్ని చాలా వేస్ట్ చేశావు. మీకు అర్థం కాలేదు, అతను రేప్ చేశాడు. ట్రేసీపై అత్యాచారం చేశాడు. నా బెస్ట్ ఫ్రెండ్నే రేప్ చేశాడు. వాడొక మనిషి. కావాలంటే మేము ఆమెను మార్చగలం. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, చూద్దాంలే. ఒక సెకండ్ ఆగు. ఏంటి? మనకు కావాల్సింది అదిగో. వావ్, గ్రేట్. నా ఫేవరెట్ కస్టమర్ ఇక్కడున్నాడేంటి? నేను ఎప్పుడు ఉండేవాడినని మీకు తెలుసు. ఇంతకీ నీకేం కావాలి? హాయ్ చెప్పడానికి వచ్చాను. అయితే చెప్పేసి వెళ్ళు. మీకేదైనా సమస్య? ఇంతకీ నువ్వెవరు? నేను బబ్లీగా స్వీట్ గా ఉంది. నేను ఈ రాత్రి నా భోజనాన్ని వదిలేసుకున్నాను. నువ్వు నాకు ఫుల్ మీల్స్ లో కనిపిస్తుంది. ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు? గ్రేట్, పరిగెడుతుంది. అయితే మంచి ఎక్సర్సైజ్. కానీ నా కాళ్ళు లాగుతున్నాయి. ఓ. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఇది భయంకరంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ ఇది ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నీకు ఏ నొప్పి తెలీదు, చిటికలో మాయమైపోతుంది. వదిలిపెట్టండి. అసలు మీరెవరు? మేమెవరమో నువ్వే కనిపెట్టు. ఆమె రక్తం రుచి నెయిల్ పాలిష్ రిమూవర్ లా ఉంది. కార్మన్, నీకు తెలుసా ఆఫ్రికాలో తాగడానికి రక్తం దొరకని వ్యాంపైర్స్ ఉన్నారని? మరి అసలు ఏం జరిగిందో నాకు తెలీదు. ఏది నా కంట్రోల్లో లేదు. కానీ కార్మెన్, నువ్వు వాడి ముఖాన్ని చూసి ఉండాల్సింది. అది ఎలా ఉందంటే వాడి ఒంట్లో ప్రాణం లేనట్టే ఉంది, చాలా భయంకరంగా. నాకు తెలుసు. నీ కాల్ గురించి తెలుసా? దీని గురించి నువ్వేం చెప్పాలనుకోవట్లేదా? హా? నేను ఆ పరిస్థితిని చక్కదిద్దాను. చక్కదిద్దావా? నువ్వేంటి దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం చక్కదిద్దావు? హలో, నేను బాగానే ఉన్నాను. నువ్వెప్పుడు అదే మాట చెప్తున్నావు. నేను బాగున్నాను అని అంటుంటావు. నువ్వు నిన్న రాత్రి తిరిగి నాకు కాల్ కూడా చేయలేదు. నేను చాలాసేపు చూశాను. నువ్వు రాత్రి ఎక్కడున్నావు? నేను బిజీగా ఉన్నాను. నాకంటూ ఒక జీవితం ఉంది. నీకంటూ జీవితం ఉందా? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు అసలు ఏం చెప్తున్నావు? ఐఎమ్ సారీ ట్రేసీ, కానీ కొన్నిసార్లు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. కొన్నిసార్లా? మనం ఒకరికొకరం ప్రతిదీ చెప్పుకుంటాం. ఇదేంటి నీ కొత్త స్నేహితులా? ఏంటి, నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు ట్రేసీ? లేకపోతే మనం ఇప్పుడు హై స్కూల్ చదువులు చదువుతున్నామా? నాకు తెలిసినంత వరకు స్కూల్లో ఫ్రెండ్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడింది నువ్వు కార్మెన్, నేను కాదు. ఐఎమ్ సారీ ట్రేసీ, నేను ఒంటరిగా బయటకు వెళ్ళి ఈ జీవితం నుండి ముందుకు సాగుతున్నాను. నేను ప్రస్తుతానికి నిజం చెప్పలేకపోతున్నాను. తర్వాత నీకే తెలుస్తుంది. నీకు చేయాల్సిన మంచి నేను చేస్తాను. ఆగు, నాకేమైందో అనే విషయం గురించి నేను చెప్పేది కనీసం విను. నాకు ముందే తెలుసు.
అసలు నీకేమైందిరా కార్మెన్? చనిపోతే అసలు ఎలా ఉంటుందో కదా. ఫన్నీ. శుభ్రంగా తుడిచే పని ఎవరికైనా కోపం తెప్పిస్తుందా? వాడికి ఎంత నిర్లక్ష్యమో చూసావా? మనం వాడిని తిరిగి తీసుకురాకుండా ఉండాల్సింది. వాడింకా నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటున్నాడా? ఈ బీభత్సాన్ని చూసావా? దీన్ని ఎవరికి ఆహారంగా కూడా పెట్టలేదు. మన జాతిలో ఎవరినైనా కనిపెడతాం లేదా నాశనం చేస్తాం, కానీ నేనే ఈ పాకి పని చేయాల్సి వస్తుంది. చూడు, కార్మేనే వీడిని వెతుక్కుంటూ వచ్చి చంపేశాడు. నువ్వేంటంటే నేర్చుకుంటున్నాడని చెప్తున్నావు. తన ఆ అమ్మాయి కోసమే చేశాడు. ఆ అమ్మాయిని మనం ఏదో ఒకటి చేయాలి. ఓ, ఇక్కడెవరిదో అసూయతో కడుపు కాలుతున్నట్టుంది. నువ్వు గాని కొంపతీసి వాడిని ఇష్టపడుతున్నావా ఏంటి? నేను బలహీనమైన మనుషుల్ని చూసి అస్సలు అసూయపడ్ను. ఓ అవునా? మరి జెల్దా సంగతి ఏంటి? జల్దానా? వ్యాంపైర్గా ఉన్న మొదట్లో వాడు ఎక్కువగా జెల్దోతోనే ఉండేవాడు, మర్చిపోయావా? వాడి కోసం తనని వ్యాంపైర్గా మార్చమని అడిగేవాడు. దానికోసం వాడు మనల్ని చంపే అంత పని కూడా చేశాడు, మర్చిపోయావా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు నిజంగా తెలీదు. జెల్దా, నీకు తెలుసు, తను చాలా భారీ ఆకారంలో ఉంటుంది. తన ఆకారమేమంత పెద్దది కాదు. గుమ్మడికాయలా. హే, నేను ట్రేసీ. ఆన్సర్ చేయలేదా? చావు పో. ఏ ట్రేసీ, నేను పీటర్ని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది విను. ఇక్కడ అంతా ఏదో వింత వింతగా జరుగుతోంది. నేను రాత్రి కార్మెన్ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎవరో తలుపు తీశారు. నేను ఇంతకుముందు ఎప్పుడు అతన్ని చూడలేదు. నాకు తెలుసు నీకు వింతగా అనిపిస్తుంది ఇదంతా వినడానికి. కార్ని దాని గురించి చెప్పు. ఓ షిట్, ఏంటిది? డూడ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అయితే నేను చేసేది నీకు చూపించమంటావా? ఆగు, అది నువ్వేనా? నేనే. అవును, నాకిక్కడ చాలా బాగుంది. అదేంటంటే వాళ్ళు నాతో ఏం చెప్పారంటే నేను ఒక పెద్ద రాజులా ఉన్నానంట. నేను నమ్మలేకపోయాను. నువ్వు నన్ను చంపబోతున్నావా ఏంటి? ఏంటి, నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? నీ ఇంటి తలుపులు తీసిన గాడిద వల్ల. ఓహో ప్లీజ్ క్యాంబెల్, వాడి కాటు కంటే వాడి అరుపు ఇంకా చెత్తగా ఉంది. అది చాలా చాలా ఫన్నీగా ఉంది. నిజం చెప్పాలంటే అది ఫన్నీ కాదు. ఐఎమ్ సారీ, ఫన్నీ కాదు. అది నిజంగా చాలా చండాలంగా ఉంది. ఐఎమ్ సారీ. ఒక నిమిషం ఆగు. కంట్రోల్. పీటర్, హలో. నేను మీలో ఎవరిని బాధ పెట్టను. నాతో ఉన్న వాళ్ళకి అంత శక్తి లేదు. నన్ను నమ్మండి, నిజమే చెప్తున్నాను. నువ్వు తమాషా చేస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఏం చేసేవాడివి? సరే, నేను ఆల్ని చంపేశాను. నా ఉద్దేశం, అతను దాదాపు నా నడుము వెరగొట్టినంత పనిచేశాడు. తప్పించుకున్నాను. ఏంటి? ఎందుకు? నాకు నా సమస్యలున్నాయి. సరే, మరి ఆ సంగతి ఏంటి? నేను తనని కొంతకాలంగా చూడలేదు. ఓ, అది మన అదృష్టం అనుకోవాలి. ఓ డూడ్, మరి జోస్ సంగతి ఏంటి? నువ్వు వాణ్ణి కూడా చెప్పడానికి వెళ్ళావా ఏంటి? బాగా గుర్తు చేసావు. నిజంగా నేను వాడి గురించి మర్చిపోయాను. ఈ చెత్త విధవుల గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. అయితే నిన్ను ఎవరు చిరాకు పెట్టినా వాళ్ళని చంపేస్తూ ఉంటావా? నేనేదో సరదాగా చేశానంతే. సరదాగా చేసావా? ట్రేసీ నిన్ను విసిగించినప్పుడు ఏం చేస్తావు? అలానే నేను విసిగించినప్పుడు ఏం చేస్తావు? ఏం లేదు. నా ఉద్దేశం, ట్రేసీ ఇప్పటికీ నన్ను విసిగించింది. తను బాగానే ఉంది. నేను నిన్ను నమ్మలేకపోతున్నాను కార్మాన్. ఓ, నా ఉద్దేశం, దీనికి కొంత సమయం పడుతుంది. తర్వాత సర్దుకుంటుంది. ఇప్పుడు ట్రేసీకి కాల్ చేయి. నీ అవసరం తనకుంది. He seems nice. Between you and me, I'll have her clothes off by the end of lunch. Having a date would probably be the most. నా స్నేహితుల్ని ఒంటరిగా వదిలేయండి.
మనుషులికపై నీ స్నేహితులు కాదు. మీకు నేను చెప్పింది వినిపించట్లేదా? వాళ్ళు నా ఫ్రెండ్స్. మేము విన్నాము చీఫ్. నేను ఇకపై టీవీ చూడలేను. నాకు తెలుసు. ఇప్పుడు 50లలో అది ఒక నిజమైన స్వర్ణ యుగం. నీకు తెలుసుగా జాకీ గ్లీసన్, ఆర్ట్ కార్నీ, సిడ్ సీజర్లకు ఏం ఎమర్సన్ జరిగిందో. కోకో అవును, ఆమె కూడా. తను తెలివైంది. నేను ఆమెను అంత ఫన్నీగా ఎప్పుడు నువ్వు ఒక చూడలేదు. ఇడియట్. నన్ను అలా చూడొద్దు. ఈ వ్యక్తులెవరో నాకు తెలియదు. వాళ్ళెవరో నాకు తెలియకపోయినా నాకు ఇష్టం అంతే. ఏంటి? ఇది అన్రొమాంటిక్. నా చిన్ని సారా గురించి నువ్వు ఏం మాట్లాడుకో. అంతేకాకుండా టెలివిజన్ చూడటం వల్ల నా యాక్టింగ్ కళ నాకు గుర్తొస్తుంటుంది. అయితే నిన్ను ఏదాపింది? ఏమీ కాదు. ఎవరు? ఎవరు? మీరు నాకు సాయం చేస్తారా? ఎప్పుడు కావాలన్నా చేస్తాము. నేను నీ కోసం వస్తున్నాను జాష్. హే కార్మెన్, నేనే మాట్లాడుతున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన గొడవ గురించి నిజంగా సారీ. అండ్ పీటర్ నేను కలిసి రాత్రి నాటకానికి వెళ్తున్నాం. నువ్వు అక్కడికి వచ్చి కలుస్తావా? సరే, ఇంతవరకు ఏం జరిగిందో మర్చిపోదాం. మనం షోకి వెళ్ళి అక్కడ మనుషుల్ని ఎగతాళి చేద్దాం. సరే, నేను తర్వాత మాట్లాడతాను. సరే, బాయ్. సందేశం తొలగించబడింది. ఎవరది? రాంగ్ నెంబర్. అయితే మనం వాడిని చంపబోతున్నామా? అవును, చివరిసారిగా చంపబోతున్నాం. కానీ ఈసారి ఆహారాన్ని వృధా చేయకూడదు. గాడ్, అలాంటి దయాహృదయంతో దాడి చేయక్కర్లేదు. నాకు తెలిసి వాడు రావట్లేదు. వాడు వస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు తెలిసి వాడిప్పుడు ఏదో అత్యవసర పరిస్థితిలో ఉండాలి అనుకుంటున్నాను. ఇక మనం వెళ్ళిపోవడమే మంచిదనుకుంటా. గుర్తుపెట్టుకోండి, మనం తిండి కోసమే ఇక్కడున్నాం, చంపడానికి మాత్రమే కాదు. కరెక్ట్. మీరు తినచ్చు. నాకు వాడి తల కావాలి. నువ్వు ఇలా మాట్లాడడం ఆపేయాలి. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? వినోదం కోసం ప్రజలను చంపడం అది అర్థం లేనిది. అది సమయంతో పాటు శక్తిని వృధా చేస్తుంది. మనం ఆహారాన్ని వృధా చేయకూడదు. నేను ద్వేషించే దాన్ని నేను ఎప్పుడూ తినను. ప్లాన్ రిపీట్ చేయి దయచేసి. అది మంచి పద్ధతి. ఎమిలీ నేను తెర వెనక వెళ్తాము, కానీ నువ్వు వెళ్ళి ఆఫీస్లో వెతుకు. అక్కడ లేకపోతే సీటింగ్ ఏరియాస్లో వెతుకు. సీటింగ్ ఏరియాసా? అవును, ప్రజలు కూర్చొని ప్రదర్శనను చూసే థియేటర్ గురించి చెప్తున్నాను. నీ ఉద్దేశం సినిమా థియేటర్ గురించేనా? దేవుడా, ఇంకా నేను నువ్వు నటుడు అనుకుంటున్నావా? ఓ, నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడకు. ఏదేమైనా మీరు వాణ్ణి కనిపెడితే నా దగ్గరకు తీసుకురండి. అతను చాలా పవిత్రుడు. ఆయనను నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి అపకారము జరగదు. ఆయనే నమ్ముకోండి. మీరు చాలా బాగా చెప్తున్నారు. వద్దు, నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే నేను సావుదుపుతా. మీరు ఇక్కడికి చెందినవారు కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. సెక్యూరిటీ పిల్లమంటారా? ఓ గ్రేట్, అతను హీరో. మరి ఇప్పుడు అందరూ జాష్ కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు వెళ్ళు. అలాగే, ఓకే. ఎక్స్క్యూజ్ మీ మ్యాన్, ఏం కావాలి నీకు? విషయం ఏంటంటే నువ్వు ఎవరికి సహాయం చేయబోతున్నావు? ఏమంటున్నావు నువ్వు? ఇది చాలా ఫన్నీగా ఉంది. ఎంతకు ఎవరు, ఎందుకు వచ్చావు? నేను ఒక విమర్శకుణ్ణి. విమర్శకుడివా? నువ్వు స్టూడెంట్వా? నేను నిన్ను గుర్తుపట్టలేదు, క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ. ఓ,
నువ్వు జెసికా బాయ్ ఫ్రెండ్వా ఏంటి? వినండి, ఆమె వచ్చింది కానీ మేము ఆవిడతో ఏమీ చేయలేదు, అర్థమైందా? నాటకం బిజీలో పడిపోయాం. నేను ఆమెకి హెల్ప్ కూడా చేశాను. ఎవరు మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నారు? ఎవరో నన్ను కలవాలని ఆశపడుతున్నారా? అసలేం మాట్లాడుతున్నాను? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? జాష్ ఎక్కడున్నాడు తెలుసా? నాకు తెలీదు, కానీ మీరు ఇక్కడ వారని నేను అనుకోను. When you shine your light on me, right on me, I want you to shine it all night on me. Ha, bloody ha. I was a boy who used to dread his fate, but now I know I'm something great. And you thought I was second rate. Ha! Bloody ha! I was a dime a dozen wannabe, but now I'm strong as I can be. So to those who once gave up on me, ha! Bloody ha! I lived in fear, but now I'm here. Ha! Bloody ha! Now I got class and I kick ass. Bloody ha! I've come to grips, so read my lips. Ha! Bloody ha! This is the one like that you got. Better shit get off the pot, 'cause soon you'll be too old, and your blood it will turn cold, and it won't flow down to your twat. Your twat, your twat, your twat. I was a virtual non-entity, destined for obscurity. Now I live for eternity. I was a kid who couldn't go far, but take a look at how things are. If you don't think that I'm a star, bloody hot, I've got pride from deep inside. Bloody hot, there's no doubt I'm coming out. Bloody hot, I found my way, that's what I say. Bloody hot, bloody hot, bloody hot, bloody hot. Bite me. థ్యాంక్ యూ. నువ్వు ఇక త్వరగా రా, వాడు దొరికేశాడు. కానీ అందరు నన్ను ప్రేమిస్తున్నారు. పర్లేదు, తర్వాత ప్రేమిద్దు. త్వరగా రా. మీరు ఇక్కడున్నారా? మేము మీకోసం అన్ని చోట్ల వెతుకుతున్నాం. ప్లీజ్ నన్ను చేయొద్దు, ప్లీజ్. కానీ మీరు నేను ఎప్పుడు యాక్టింగ్కి పనికిరానని చెప్పేవారు.
ఏంటి? హో, మీరు దీన్ని టోపీగా పెట్టుకోవచ్చు. ఎలా ఉందో చెప్పండి. హ? మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. నేను కార్మెన్కి కాల్ చేస్తున్నాను. వద్దు, ఇక నువ్వు వాడి గురించి బాధపడకు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. వాడికి కాల్ చేస్తాను. నీ ఫోన్ ఇవ్వు నాకు. ఇస్తానుండు. హే, నేను థియేటర్లో చూసింది నిజమా అని నమ్మలేకపోతున్నాను. నీతో మాట్లాడాలి. నువ్వు పీటర్ ఇంకా నా దగ్గర ఎందుకు విషయాలు దాస్తున్నావు? ఇది పిల్లల ఆటలా ఉంది. నాకు కాల్ చేయి. నీతో మాట్లాడాలి. నువ్వు పీటర్ ఇంకా నా దగ్గర ఎందుకు విషయాలు దాస్తున్నావు? ఇది పిల్లల ఆటలా ఉంది. నాకు కాల్ చేయి. నీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల మనుషులు మన మనువుడు కనిపెట్టేశారంటే మన జాతి అనేది ఇక ఈ గ్రహంలోనే లేకుండా పోతుంది. నీకు అది అర్థం అవుతుందా? బుద్ధి లేని దానిలా మాట్లాడుకు. నేను మీ రాజుని అని పిలువబడేవాడిని, అవునా? అన్ని రక్త పిశాచాల పాలకుడు, రక్షకుడు అని పిలువబడేవాడిని, అవునా? అవును రాజా. మంచిది. అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నా మాటే శాసనం. మహారాజా, మిమ్మల్ని ఇలా చూసి నేను చాలా రోజులయ్యింది. నాకు తెలిసి మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చొని ఒక మంచి నిర్ణయానికి రావడం మంచిది. అప్పుడు మిమ్మల్ని మేము ఏకాంతంగా వదిలేస్తాం. అతను రాజులాగా పూర్తిగా మారలేదు. మీరసలు ఏది నాకెందుకు చెప్పరు? ఎందుకంటే నేను పిచ్చివన్నీ అనుకుంటున్నారు కాబట్టి మీరు. అయ్యో ఓరి దేవుడా! చూడు పీటర్, అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పరా? క్యారమన్ ఒక వ్యాంపర్ గా మారిపోయాడు. ఏమన్నావ్? చూడు, నాకు తెలుసు నువ్వు నన్ను ఒక ఈడియట్ని అనుకుంటున్నావని నాకు తెలుసు. వాడు ఎంత తెల్లగా కనిపిస్తున్నాడో ఎప్పుడైనా నువ్వు అబ్జర్వ్ చేసావా? వాడు చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఎప్పుడైనా గమనించావా? వాడితో తిరుగుతున్న కొత్త ఫ్రెండ్స్ గురించి నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? నాకసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు, ఎలా? ఎందుకంటే వాడు వ్యాంపర్ అయిపోయాడు ట్రేసీ. అలాగైతే మరియా ఎక్కడుంది? ఇంకా మైకెల్ ల్యాండిన్ ఎక్కడుంది? వాడికి వాళ్ళతో ప్రాబ్లం ఉంది కాబట్టి పొద్దున న్యూస్ లో చూసావు కదా, వాళ్ళు చనిపోయారన్న సంగతి. ప్లీజ్. కారమన్ వాళ్ళని చంపేశాడు ట్రేసీ. ఆ విషయం నాకు బాగా తెలుసు. వాడితో పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా చివరికి చనిపోతున్నారు ట్రేసీ. నేను దీన్ని నమ్మను. ఓకేనా? సరే, ఇదంతా అయోమయంగా ఉంది. వాడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నువ్వు ముందు కాస్త శాంతించు. మనం ఏదో ఒకటి చేయొచ్చు. నేను ఏదోటి చేయగలను, కానీ వాడికి అందరినీ అదవలం చేసి ఆడుకోవడం ఇష్టం కదా. నేను కూడా వాడిని అదే చేస్తాను. నా మాట విను. ఇక చాలా ఆపు. ఆ ఇద్దరిని చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. నువ్వు ఆవేశపడకు. ఏం జరుగుతోంది అసలు? మనందరం చనిపోబోతున్నాం. రా, ఇక్కడ ఉండకూడదు. మనం వెంటనే బయలుదేరదాం. పద. క్యాంపెల్, ట్రేసీ,
నన్ను రక్షించు. నన్ను రక్షించు. కార్మెన్, రక్షించు. లేదు, నేను రక్షించలేను. క్షమించు. పీటర్, పీటర్, ఏం జరిగింది? ఎందుకు మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు? మీకేం కావాలో చెప్పండి. నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు ఇలా జరుగుతుందని. నేను నిన్ను రక్షించగలను. వద్దు, నేను మీలా మారాలనుకోవట్లేదు. వెళ్ళి వెంటనే మన ట్రేసీని కాపాడు. తనకేం జరగకూడదు. నా గురించి ఆలోచించదు. తనని రక్షించు. పీటర్, ఐఎమ్ సారీ. దయచేసి వెంటనే వెళ్ళు. తనని రక్షించు. ఇంతవరకు వస్తుందని నాకు తెలుసు. నేను మీతో పోరాడాలనుకోవట్లేదు. ఓ ఎమిలీ, నాటకాలు ఆడింది చాలు. ఆ ప్రైస్ట్ నిన్ను చాలా కాలం క్రితమే చంపుండాల్సింది. ట్రేసీ ఎక్కడుంది? ప్లీజ్ కార్మన్, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. సరే, తను ఎక్కడుందో నేను కనిపెడతాను. నిన్ను కనిపెట్టడానికి నాకు 200 సంవత్సరాలు పట్టింది. ప్లీజ్, నువ్వు అలా చెయ్యకు. నాకు దక్కంది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. అది చాలా కాలం క్రితం ఎమిలీ. నా ఆత్మ ఇప్పుడు మారిపోయింది. నేను ఇప్పుడు కార్మ్యాన్. నాకు మీరు ఎల్లప్పుడూ రావెన్ గానే ఉంటారు. నేనప్పుడు మీతో పాటు చనిపోయి ఉండాల్సిందే.
మోసం చేశావు. ఆమె చనిపోయింది. ఇంకా లేదు. మూర్ఖుడా, నీకు అధికారం ఉందనుకుంటున్నావా? నీకెటువంటి అధికారం లేదు. తిరుకోడా, నువ్వు నా స్నేహితుడిని చంపేశావు. నేను మీ రాజునాన్ని మర్చిపోయావు. నువ్వు శిక్షణలో మాత్రమే రాజువి, కానీ నీకు దక్కేది మాత్రం నువ్వు ఒక చెత్తవి, పనికి మాలినోడివి. అందుకే మీ అమ్మ నిన్ను వదిలేసింది. మేము తిరిగి తీసుకురావాల్సి వచ్చింది. నువ్వు ఒకప్పుడు రాజువి, గొప్ప నాయకుడివి. మరి ఇప్పుడు నువ్వు దద్దమ్మవి. ఓ చూసారా, నిద్రపోతున్న చంటి పాప లేచింది. నా చిన్నారి పొన్నారి పాప, తిరిగి నిద్రపో. ఇంతలో నువ్వెక్కడికి వెళ్ళావు? వెనక్కి తిరిగి చూడరా వెర్రి పప్ప. రే చిట్టెలుక, నువ్వు ఒక చేతకారి దద్దమ్మవి. నువ్వు నన్నేం చేస్తావురా? ఆమె చనిపోయింది. నా ఫ్రెండ్ ని ఎవరు అంతం చేయలేరు. చెత్త నా కొడక. నువ్వింకా చావలేదేంటే? ఎంత ధైర్యం ఉంటే నన్నే పొడుస్తావు? నిన్ను బోడుగుండులా ఎలా నువ్వు చావవేంట్రా? నేను నా స్నేహితులకు రుణపడతా. మనలో మన మాట. నేను దత్తమని కాదు, అర్థమైందా? ట్రేసీ, ట్రేసీ, నువ్వు వ్యాంపైర్ వా? దయచేసి నువ్వు నన్ను క్షమిస్తావా? ప్లీజ్. నేను నిన్నెప్పుడు క్షమిస్తాను. నువ్వే నాకు ఇప్పుడు ఏకైక స్నేహితురాలివి. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. నేను నిన్నెప్పుడు రక్షిస్తాను కార్మెన్, జీవితం చివరి వరకు.
నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను నిజంగా ఆ పిల్ల ముఖాన్ని కత్తిరించాలనుకుంటున్నాను. ఇంకోసారి చూద్దాం. అయితే నువ్వు నీ పాత ఇంగ్లీష్ టీచర్ని చంపాలి. అది తమాషాగా అనిపించలేదా? అప్పుడు వాడు మనతో దయచేసి నన్ను చంపొద్దు అని ప్రాధేయపడతాడు. వాడు పూర్తిగా వేస్ట్ ఫెలో. వాడు పూర్తిగా సన్నాసి. ఓ, నువ్వు బూతు పదాన్ని ఏది చెప్పలేదు. దట్స్ వెరీ స్వీట్. నీకు తెలీదా, నేను పూర్తిగా మారిపోయాను. నేను కూడా. ఒక నిమిషం, నువ్వు ఇప్పుడే ఒక వ్యక్తిని అసహ్యంగా తిట్టావు. అది నీకు బాధ అనిపించలేదా? నాకు ఇంకా నైతికత ఉంది. అయితే నువ్వు మూడుని బట్టి మారిపోతుంటావా? అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? మనం వీటిని తిన్నప్పుడు గుర్తుందా? అవును, మనం చాలా చురుగ్గా ఉండేవాళ్ళం. దయచేసి మీ వేళకోలాన్ని ఆపుతారా లేదా? మీ మీద వేయాలా? నువ్వు అవతలకి పోతావా లేదా? ఇక ఆపేయండి. నేను ఎప్పుడు ఇలా మారిపోతానని అనుకోలేదు. నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఆశపడుతూ ఉండేవాణ్ణి. ట్రేసీని చేసుకుందామనుకునేవాణ్ణి. అలాగే క్యారమెన్ ఒక పాపులర్ ఆర్టిస్ట్ అవుతాడనుకున్నాను, లేదా తన తింగరి చేష్టలతో జైలుకి వెళ్తాడనుకున్నాను. నా తలరాతలో వ్యాంపర్ కావాలని రాసి పెట్టినట్టుంది. ఆ రోజు క్యారమెన్ నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి నన్ను మార్చేసింది. క్యారమెన్ వాళ్ళ అమ్మ నన్ను వ్యాంపర్గా మార్చేసింది. తను వ్యాంపర్గా మారడంతో కొడుకుని వదిలిపెట్టినందుకు సిగ్గుపడుతుంది. అలా చేయడం వల్ల వాడు సాధారణ జీవితాన్ని జీవిస్తాడు అనుకుంది. తన పశ్చాత్తాపం వల్ల తన కొడుకు ముందుకి రానని చెప్పింది. తను క్యారమెన్ని ఇంకా ట్రేసీలను కాపాడాలని నాతో చెప్పింది. వాళ్ళ జాతిని అభివృద్ధి చేసుకోవడం కోసం తను ఎన్నో యుద్ధాలను గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చనిపోవడం లేదా వారిని రక్షించుకోవడం నా ఇష్టమని నేను అనుకుంటున్నాను. ఈ విషయం వాళ్ళకి తెలియకుండా నేను వాళ్ళకి ఒక గార్డియన్లా ఎప్పుడూ భద్రంగా చూసుకోవాలి. వాళ్ళను కాపాడే ఒక దేవతలాగా, లేక వాళ్ళతో కలిసి పుట్టిన సహోదరుడిలా. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నా ఫ్రెండ్స్ ఇప్పటికీ అమాయకంగానే ఉన్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కేక్ కట్ చేసినట్టు కట్ చేసి పడేస్తాను. ఎడారిలో వేడి వేడి టీ అమ్ముకునే మొహమా? Cause